ప్రజలకు ఉచితంగా వైద్యం చదువు అందిస్తే సరిపోతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మంచి జీవనశైలి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చునని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత ట్రస్టులో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన గుడివాడ ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారికి అభినందనలు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు గుండె జబ్బులు, మెదడు, నరాలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఉదరం, ఎముకలు, కీళ్లు, క్యాన్సరు, కంటి, దంత పరీక్షలు, స్త్రీ ప్రసూతి సమస్యలు తదితర వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామానికి చెందిన అల్లూరి రామరాజు 75 సంవత్సరాలు అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 75 వసంతాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో అభిమానంతో ఆయనకు గుర్తుగా ఎన్టీఆర్ ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రికి అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నట్లుగా అల్లూరి రామరాజు తెలిపారు. ఈ విషయంలో ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన రామరాజును మాజీ ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. వైద్య శిబిరాల వల్ల చుట్టుప్రక్కల గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రయోజనకరమన్నారు. వైద్య శిబిరాల్లో సకాలంలో తగిన చికిత్స అందటంతో పాటు స్క్రీనింగ్ పరీక్షలతో చాలా రుగ్మతలకు ముందుగానే నివారణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మంచి జీవనశైలి ఆహార అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా మంచి ఆరోగ్యం పొందవచ్చని పేర్కొన్నారు. ప్రజలకు ఉచితంగా వైద్యం చదువు అందిస్తే సరిపోతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందరి అన్నిటికన్నా జీవితంలో ముఖ్యమైనది వైద్యం. రెండు ముఖ్యమైనవి విద్య, వైద్యం. ఈ ప్రభుత్వాలు చాలా వరకు అది ఉచితం, ఇది ఉచితం, ఆ పథకం, ఈ పథకం, ఆ అమ్మ పథకం, ఈ అయ్య పథకం అన్న ఏదో రకరకాల పథకాలు పెడుతున్నారు ఫ్రీగా ఉచితంగా. నేను ఉచితంగా ఏమి ఇవ్వరు, నేను ఉచితంగా 2 ఇవ్వచ్చు ఇవ్వాలి. అవి ఏంటంటే ఒకటి వైద్యం, ప్రభుత్వాలు చేసిన పని, 2 చదువు. ఈ 2 ఫ్రీగా ఇచ్చి మిగతా ఉంటే ఫ్రీ అన్ని తీసేస్తే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారని చెప్పి ఉచితంగా ఇచ్చే ముందు వాడికి శిక్షణ ఇస్తే వాడు సొంత కాలంపై నిలబడతాడు. మరింత ఆత్మగౌరవంతో ఎవరి దగ్గర తీసుకోవాలని అనుకోకుండా ఆ ఆత్మవిశ్వాసం వస్తుంది. కాబట్టి శిక్షణ ఇచ్చి వాళ్ళకి తీసుకెళ్ళాలి. మచిలీపట్నంలో మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ మత్స్యశాఖ అధికారుల మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. కొత్త చేప జాతులను ఆవిష్కరణతో పాటు వేట సాంకేతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని రవీంద్ర అభిప్రాయపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం గిలకల దిండిలో ఫిషింగ్ హార్బర్ పనులను కేంద్ర పర్యావరణ మత్స్యశాఖ అధికారుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా సముద్ర తీర ప్రాంతంలో ఆక్వా మత్స్య పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర బృందానికి వివరించారు. మచిలీపట్నంలో మెరైన్ ఫిషింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యావరణ మత్స్యశాఖ అధికారులు మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. కొత్త చేప జాతులను ఆవిష్కరణతో పాటు వేట సాంకేతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని రవీంద్ర అభిప్రాయపడ్డారు. వాటి యొక్క గొప్పతనం మనకు తెలియదు, వాటి యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియదు. ఆ ఇంపార్టెన్స్ తెలియక మడడవుల్ని నరుక్కుండా పోతా ఉన్నాం. ఇవాళ మన తీర ప్రాంతం ఆగిందంటే, కోతకు గురి కాకుండా ఉందంటే మ్యాంగ్రూవ్స్, ఈ మడడవుల వల్ల కోత గురి కాకుండా ఉంటుంది. అదే కాకుండా చాలా రకాలైనటువంటి బ్రీడ్స్ ఏ ఉంటాయో, మన చేప పిల్లలు, రొయ్య పిల్లలు అవన్నీ కూడా ఈ మ్యాంగ్రూవ్స్లోకి వచ్చి అవి కొంత సమయం ఇక్కడ ఉండి తర్వాత మళ్ళీ వెళ్తూ ఉంటాయి. అందుకోసమే మనం బ్యాన్ పీరియడ్ పెట్టుకుని 3 మాసాలు ఫిషింగ్ లేకుండా చేసుకునే దానికి ఉంటుంది. అయితే మ్యాంగ్రూవ్స్ అడవులో లేనప్పుడు ఇంకా మరి బ్రూడర్స్ వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దాని మీద కూడా మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ని పెంచడానికి సపోర్ట్ కావాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇవాళ చాలా డిసీజెస్ వస్తున్నాయి. వైట్ స్పాట్ వచ్చి చాలామంది నష్టపోతూ ఉన్నారు. దానికోసం ఒక స్టడీ చేయడం కోసం ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టమంటాం. అదే కాకుండా ఒక మదర్షిప్ ఏదైతే వాళ్ళ చిన్న పడవలన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ వేట చేసుకుని మళ్ళీ ఒకరోజు ప్రయాణం చేసి, అంటే వెళ్ళడానికి ఒకరోజు రావడానికి ఒకరోజు, అక్కడ మళ్ళీ పట్టుకున్నటువంటి చేప పెట్టుకోవడానికి ఐస్ సరిపోక చాలా డ్యామేజ్లు జరుగుతున్నాయి. ఈ ఖర్చునంతా తగ్గించాలంటే ఇవాళ కొత్త కాన్సెప్ట్ వచ్చింది. మదర్షిప్ అనే కాన్సెప్ట్ ఇంతవరకు ఎక్కడ కూడా మన తీర ప్రాంతంలో లేదు.
దేవాదాయ శాఖలో ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. అధికారుల పనితీరును మెరుగుపరుస్తున్నామని చెప్పారు. నెల్లూరు జిల్లాలో 5 దేవాదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకున్నామని, మరో వివాదాస్పద అధికారిపై విచారణ జరుగుతుందని తెలిపారు. ఆనం రామనారాయణ రెడ్డి సచివాలయం 2వ బ్లాకులో తనకు కేటాయించిన ఛాంబర్లో పూజలు నిర్వహించి దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ క్రమంలోనే 160 దేవాలయాలను పునర్నిర్మించే దస్త్రంపై మంత్రి సంతకం చేశారు. దేవాదాయ శాఖలో ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాలకు త్వరలో కొత్త పాలక మండళ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమల నుంచే దేవాదాయ శాఖలో ప్రక్షాళన మొదలైందని అన్నారు. భగవంతుడి ఆస్తుల రక్షణే తమ ప్రభుత్వ కర్తవ్యమని పేర్కొన్నారు. 27,127 ఆలయాల పరిధిలో 4.65 లక్షల ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఆలయ భూముల్లో ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో తిరుమల నుంచి అరసవల్లి వరకు భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజాగళం, యువగళంలో వచ్చిన వినతులను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. దేవాదాయ శాఖలో అధికారుల పనితీరును మెరుగుపరుస్తున్నామని తెలిపారు. తప్పులు చేసిన వారిని వదిలేది లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు. దేవుడు ఆస్తులను కూడా వదలని పరిస్థితులు అనేకం మీడియాలో మీరే ప్రచురించారు, మీరే అందరికీ చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవాల్సిన అవసరం ఉన్నా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు మేము వచ్చినప్పటి నుంచి చిన్న వార్త వచ్చినా దాని మీద నివేదిక తీసుకుంటూ ఉన్నాం. ఆ నివేదిక ఆధారంగా అధికారులను సరిచేసుకుంటూ పాలనను ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మొదటి దర్శనార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడే చెప్పారు, మీడియా సాక్షిగా, ప్రక్షాళన అనేటువంటిది ఈ యొక్క తిరుమల నుంచే నేను ప్రారంభిస్తున్నాను. తిరుమల నుంచే ఈ రాష్ట్ర పనితీరు అలాగే దేవాదాయ శాఖలో అన్ని విషయాలను కూడా ప్రక్షాళన చేసి దేవదేవుని యొక్క ఆశీస్సులతో ముందుకు పోతామని చెప్పడం జరిగింది. ఉపాధి కోసం వేరే వారిని అడిగే బదులు స్వయం ఉపాధి ద్వారా 10 మందికి ఉపాధి చూపించేలా యువతరం ఎదగాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుష్నా చౌదరి అని అన్నారు. యువతరం అంతా ఈ విధమైన ఆలోచనతో ఉంటే ప్రభుత్వంపై భారం తగ్గుతుందని చెప్పారు. దేశం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. 10 మందికి ఇలాంటి శిక్షణ ఇచ్చి వారిని ప్రోత్సహించాలన్నారు. ప్రతి 10,000 మంది 20,000 మందికి ఇటువంటి క్లినిక్లు ఏర్పాటు చేయాలన్నారు. విజయవాడ భవానీపురం హెచ్బీ కాలనీ పాత పోలీస్ స్టేషన్ రోడ్లో బ్యూటీ, స్కిన్ అండ్ హెయిర్కు సంబంధించి అవన్ క్లినిక్ను ఏర్పాటు చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్లినిక్ లోపల ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్కిన్ కేర్కు సంబంధించిన సేవలను ప్రజలకు అందించేందుకు పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అవన్ క్లినిక్ను తాను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి ద్వారా ఎదిగి 10 మందికి ఉపాధి చూపించాలని సూచించారు. అవన్ క్లినిక్ అని ముఖ్యంగా స్కిన్ కేర్ గురించి పెడతాం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఉపాధి కోసం వేరే వాళ్ళని అడిగే బదులు 10 మందికి ఉపాధి ఇద్దామనే విషయంలో ఇట్లా అందరూ కూడా యువతరం అంతా కూడా ఈ విధంగా పెట్టుకుంటూ వస్తే ప్రభుత్వాల మీద బడ్డెన్ తగ్గుద్ది, దేశం అభివృద్ధి కూడా చెందుద్ది. 10 మందికి కూడా వీళ్ళు ఫర్దర్గా ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటి ప్రతి ఒక 10,000 మందికి 20,000 మందికి ఒక్కొక్క క్లినిక్ ఈ విధంగా పెట్టాలని చెప్పి వాళ్ళని అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. అనంతరం బబ్బూరి శ్రీరామ్ మాట్లాడుతూ గతంలో పావనిపై ఇంటర్నేషనల్ కెరీర్ గైడెన్స్ను ప్రారంభించిన పావని నేడు అవన్ క్లినిక్ను ప్రారంభించడం సంతోషకరమన్నారు. జాబ్ సీకర్ కాదు, జాబ్ క్రియేటర్గా ఉండటం కూడా చాలా అవసరమన్నారు. యువత ఖాళీగా ఉండకుండా ఉద్యోగం రావాలంటే మనం కూడా వ్యాపారాలు చేసి వారికి ఉపాధి కల్పించాలన్నారు.
ఏపీలో ఉపాధి కంపెనీలు ఎన్నో రాబోతున్నాయని, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని తెలిపారు. వ్యాపార నిమిత్తంలో కూడా 10 మంది ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో వారు కూడా జాబ్ మేళాలు అలాగే సృజన ట్రస్ట్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు అవన్ క్లినిక్ పావని గారు గతంలో పై ఇంటర్నేషనల్ కెరియర్ గైడెన్స్ ఓపెన్ చేశారు. ఈరోజు అవన్ క్లినిక్ కూడా ఓపెన్ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే జాబ్ సీకర్ కాదు, జాబ్ క్రియేటర్గా ఉండటం కూడా చాలా అవసరం. భావితరానికి యువత ఖాళీ ఉండకుండా ఉద్యోగం రావాలంటే మనం కూడా మ్యాన్ పవర్కి అలాట్మెంట్ ఇవ్వాలంటే బిజినెస్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది కూడా ఉమ్మడి ఇప్పుడు ఆంధ్రాలో ఉపాధి నిమిత్తం ఎన్నో కంపెనీలు రాబోతున్నాయి కాబట్టి భవిష్యత్తు జాబ్ మేళాలు కూడా ఇంకా వస్తుంటాయి కాబట్టి అందులో భాగంగాను ఈరోజు అవన్ క్లినిక్కి ఒక 10 మంది ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలి. అలాగే పై ఇంటర్నేషనల్ కూడా కెరీర్ గైడెన్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అనంతరం అవన్ క్లినిక్ నిర్వాహకురాలు పావని మాట్లాడుతూ ఎవరైతే అందంగా లేము అని బాధపడే వారికి చక్కటి పరిష్కార మార్గాన్ని అవన్ క్లినిక్ చూపిస్తుందన్నారు. కలర్ రీజనరేషన్ లాంటి చాలా ప్రోగ్రామ్స్ తమ వద్ద ఉన్నాయన్నారు. కలర్ తక్కువగా ఉంది, హెయిర్ తక్కువగా ఉంది, లూజ్ అవుతోందని బాధపడే వారికి చికిత్సలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. అనుభవజ్ఞులైన నిపుణులైన వైద్యులు తమ వద్ద ఉన్నారని చెప్పారు. శిక్షణ పొందిన సిబ్బంది తమ వద్ద ఉన్నారని, ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని, ఆదివారాల్లో కూడా ఉంటుందని చెప్పారు. అవన్ క్లినిక్ ఈరోజు ప్రారంభమవుతుంది హెచ్పి కాలనీలో భవానీపురంలో. సో అందరూ ఆహ్వానితులే దీనికి. ముఖ్యంగా ఎవరైతే మేము అందంగా లేము, మేము ఇలా ఉన్నాము అని బాధపడే వారికి అవన్ క్లినిక్ ఒక ప్రత్యేక అవకాశం ఇస్తుంది. కలర్ రెజ్యునేషన్ లాంటి ప్రోగ్రామ్స్ మన దగ్గర చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఎవరైతే కలర్ తక్కువ ఉన్నాము అని బాధపడే వాళ్ళు, హెయిర్ తక్కువగా ఉంది, హెయిర్ లూజ్ అయిపోతుంది అని బాధపడే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. సో డాక్టర్ గారు బాగా ఎక్స్పీరియన్స్, సో అలాంటి ట్రీట్మెంట్స్లో ఎక్స్పర్ట్ అనమాట. మన దగ్గర అంతా ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు. సో మీకు ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా అవన్ క్లినిక్ అవైలబుల్గా ఉంటుంది. సండేస్ కూడా వర్కింగ్. మీరందరూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అనంతరం వైద్యులు డాక్టర్ అనూష మాట్లాడుతూ తమ వద్ద స్కిన్, హెయిర్ ట్రీట్మెంట్స్, అన్వాంటెడ్ హెయిర్, టాటూ రిమూవ్స్ ఇలా అన్ని ట్రీట్మెంట్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సేవలు తమ వద్ద లభిస్తాయన్నారు. మన దగ్గర వచ్చేసి స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్స్ అండ్ అన్వాంటెడ్ హెయిర్, టాటూ రిమూవల్, సో అన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో వచ్చి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. అవన్ క్లినిక్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది మన దగ్గర. సో ప్లీజ్ కమ్ అండి. అవన్ క్లినిక్ భవానీపురంలో స్టార్ట్ చేశామండి. ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, బెస్ట్ ఎక్విప్మెంట్స్తో అండ్ స్పెషలైజ్డ్ డాక్టర్స్తో ఇక్కడ ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. అండ్ కంప్లీట్ హెయిర్ అండ్ స్కిన్కి మంచి సొల్యూషన్ ఏదైనా కావాలి అంటే అవన్ క్లినిక్లో దొరుకుతుంది. మీరు కంప్లీట్గా ఏదైనా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అనుకుంటే విజిట్ చేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ను క్రీడా హబ్గా మారుస్తామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం క్రీడా శాఖను నిర్వీర్యం చేసిందని, క్రీడలకు నిధులు కూడా కేటాయించలేదని ఆరోపించారు. పాఠశాల స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను వెలికితీసి శిక్షణ ఇస్తామని మంత్రి వెల్లడించారు. బ్రదర్హుడ్ సంస్థ ఆధ్వర్యంలో బందర్ రోడ్డులోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ లీగ్ను క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు కోర్టులో బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సహకారం లేకుండా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఇలాంటి క్రీడలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో క్రీడలకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు క్రీడలను ప్రోత్సహిస్తామని, ఇందులో భాగంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం క్రీడా శాఖను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పాఠశాల స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. క్రీడలకు ఏపీని హబ్గా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు. బ్రదర్హుడ్ సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాతో పాటు మా శాసనసభ్యులు గారు అలాగే ఫారూక్ సిబ్లీ గారు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏ విధమైన ప్రభుత్వ సహకారం లేకుండా డొనేషన్స్తోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం, నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా ఎవరికైతే క్రీడలు దగ్గర కావాలో, ఎవరికైతే చేయూత ఇవ్వాలో ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి మీ ముందర తెలియజేసుకుంటున్నా. గత 5 సంవత్సరాల్లో
ఆ ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేయకుండా గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ఎవరైతే ఏ క్రీడల్లో నైపుణ్యత ఉంటుందో అలాంటి వారికి ప్రోత్సహిస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేం, స్కూల్స్లో అయితేనేం, అలాగే గ్రౌండ్స్ విషయాల్లోనైతేనేం తగు జాగ్రత్తలు తీసుకొని రాబోయే కాలంలో ఈ రాష్ట్రం ఒక హబ్గా తయారు చేసేదానికి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ బ్రదర్హుడ్ సంస్థ విద్యార్థికులుగా తీర్చిదిద్దేందుకు మంచి సంస్థ ఏర్పాటు చేయడం ముదావహమన్నారు. సంస్థ ద్వారా క్రీడలను ప్రోత్సహిస్తున్నారని కితాబిచ్చారు. అన్ని మతాల గ్రంథాలు కూడా తోటి వారికి సాయం చేయాలని చెబుతున్నాయని, అదే స్ఫూర్తితో ఈ సంస్థ పనిచేస్తుందని ప్రశంసించారు. ఇది మంచి ఉద్దేశం. వాళ్ళకి యువకులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్సెప్ట్, ఒక జన్మభూమి కావచ్చు, శ్రమదానం కావచ్చు, ఇవన్నీ కూడా అందరం తోటి వాడికి సహాయం చేయాలి. ఇవాళ ఒక ఖురాన్ చూసినా, లేకపోతే భగవద్గీత చూసినా, లేకపోతే బైబిల్ చూసినా ప్రతి ఒక్క దాంట్లో కూడా దేవుడు చెప్పింది ఒకటే ఒక మాట, తోటి వాడికి సహాయం చేయాలి. మన తోటి నివాసం ఉండే వాళ్ళకి, తోటిలో జీవించే వాళ్ళకి అందరూ కూడా మనం వాళ్ళ ఆకలి ఎరిగి అన్నం పెట్టి వాళ్ళు వృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. అలాంటి కాన్సెప్ట్ను పుణుకుపుచ్చుకుని ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బ్రదర్హుడ్ అనే కార్యక్రమం అందరూ స్ట్రాంగ్గా ఉండాలని, అందరూ టుగెదర్గా ఉండాలని, కలిసిమెలిసి ఉండాలని మంచి స్లోగన్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఆ కార్యక్రమాన్ని నన్ను కానీ, మా మినిస్టర్ గారు రాంప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా ముస్లిం పెద్దలు సిబ్లీ గారు, వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేసి మాకు గౌరవం కల్పించినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వారి యొక్క కాన్సెప్ట్ నెరవేరాలి, వాళ్ళ యొక్క సిద్ధాంతం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అనంతరం బ్రదర్హుడ్ సంస్థ సభ్యులు జమీల్ ఖాద్రి మాట్లాడుతూ మహమ్మద్ షఫీవుల్లా, అబ్దుల్ జమీల్ ఖాద్రి, మహమ్మద్ అనిక్, మహమ్మద్ షాబాజ్ ఆధ్వర్యంలో సంవత్సరం క్రితం బ్రదర్హుడ్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో నగరంలోని ముస్లింలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవటమే కాక అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అలాగే క్రీడలను ప్రోత్సహించేలా పలు టోర్నీలు నిర్వహిస్తామని అన్నారు. లబ్బీపేట దర్సషు ఇస్లామీ హైస్కూల్కు 3 లక్షల రూపాయలు విరాళమిస్తున్నట్లు ప్రకటించారు. ఒక తోటి విశ్వాసి తన తోటి విశ్వాసికి ఎదుగుదలకు సహాయపడాలి అని మొహమ్మద్ ప్రవక్త సూక్తిని ముఖ్య ఉద్దేశంగా తీసుకొని బ్రదర్హుడ్ సంస్థ స్థాపించబడింది. విజయవాడలో ఉన్న ముస్లిం సోదరులు అందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటారు. వాళ్ళ యొక్క వ్యాపారాలని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా మన తోటి సభ్యులు ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వారికి కూడా మనం సహాయపడాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మ్యాన్ ఎంటర్ప్రైజెస్ బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ లీగ్, చారిటీ బ్యాడ్మింటన్ లీగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా వచ్చే నిధులతో మా యొక్క బ్రదర్హుడ్ బ్యాడ్మింటన్ లీగ్ తరపు నుండి దర్సగా ఇస్లాం హై స్కూల్లో చదువుతున్న పిల్లలు కొద్దిగా టర్మ్ ఫీజు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. వారికి మేము 100కు పైగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఈరోజు సాయంత్రం ఇస్తున్నాము. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయినా 2 నెలల్లోనే మతి భ్రమించిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. జగన్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలతో డబ్బులతో విర్రవీగాడని, ఇప్పుడు అధికారం దూరం కావడంతో పిచ్చి పట్టినట్లు అవుతుందేమో అని ఎద్దేవా చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను జగన్ అవమానించారని మండిపడ్డారు. అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిన వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు. దళితులపై దమనకాండకు పాల్పడిన వారిని జగన్ కాపాడారని, బాధిత కుటుంబాలను ఎప్పుడైనా సీఎంగా పరామర్శించారని నిలదీశారు. వంటంలోని తన కార్యాలయంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల డబ్బులతో జగన్ విలాసాలు చేశాడని, అధికారం పోవటంతో జగన్కు మతి భ్రమించి ఉంటుందన్నారు. అంబేద్కర్ విగ్రహం పెట్టి తన పేరు పెట్టుకున్నాడని, అంబేద్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దదిగా ఉందన్నారు. అంబేద్కర్ అభిమానులు జగన్ పేరు తొలగించి ఉండొచ్చని అన్నారు. జగన్ పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తి జగన్ అని పేర్కొన్నారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారని, 404 కోట్లతో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసి 226 కోట్లు కొట్టేసిన ఘనుడు జగన్ అని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహాలకు కూడా వైసీపీ రంగులు వేశాడన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన గొడవలతో టీడీపీకి సంబంధం లేదని, మీలో మీరు కొట్టుకొని చనిపోతే టీడీపీపై నింద వేశారన్నారు. 27 సంక్షేమ పథకాలను దళితులకు ఇవ్వకుండా జగన్ నిలిపేశాడని, అంబేద్కర్ పేరు తొలగించి పేరు పెట్టుకున్న సైకో జగన్ అని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఎంతమంది దోషులను పట్టుకున్నారో చెప్పాలన్నారు. డ్రైవర్ను చంపిన ఎమ్మెల్సీని కూడా సస్పెండ్ చేయలేదని, జగన్కు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత లేదన్నారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం కట్టి తీరుతామని స్పష్టం చేశారు.
ప్రజాధనంతో విలాసవంతమైనటువంటి జీవితం. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి జీవించినటువంటి విలాసవంతమైనటువంటి జీవితం గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డికి 3 నెలలు పట్టమని 3 నెలలు పదవి లేకపోయేసరికి మతి స్థిమితం లేనటువంటి వ్యక్తిగా, మామూలుగానే అతను సైకో, పదవి లేకపోయేసరికి మతి స్థిమితం లేనటువంటి వ్యక్తిగా ప్రవర్తిస్తున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఆయన కంటే పెద్ద అక్షరాలతో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటే, భారతదేశంలో అంబేద్కర్ గారికి ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాదు, అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన భారత రాజ్యాంగ సృష్టికర్త కాబట్టి అన్ని వర్గాలకు చెందినటువంటి వ్యక్తి. ఆయన అభిమానులు కోట్లలో ఉన్నారు. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి పేరు కంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద పేరు ఉండడం వల్ల ప్రజలు ఆగ్రహించి ఆ జగన్మోహన్ రెడ్డి పేరును తొలగిస్తే దానికి పెద్ద రాద్ధాంతం సృష్టిస్తున్నారు ఈ వైసీపీ నేతలు. ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రయాణిస్తున్న ఎస్కాట్ వాహనానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా అలంపురం వెళ్తుండగా, ఏలూరు జిల్లా కైకరం వెళ్తుండగా ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం తప్పించే క్రమంలో ఎస్కాట్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో మంత్రి ప్రయాణిస్తున్న ముందు వాహనం స్వల్పంగా దెబ్బతింది. వెంటనే హోంమంత్రి వేరే కారులో అలంపూర్ బయలుదేరి వెళ్లారు. ద్విచక్ర వాహనదారుణ్ణి కాన్వాయ్లో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. పశ్చిమ గోదావరి జిల్లా అలంపూర్ టీబీఆర్ సైనిక పాఠశాల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని జనసేన పార్టీ ఆంధ్ర జోన్ సెంట్రల్ కోఆర్డినేటర్ బాడిత శంకర్ మండిపడ్డారు. అంబేద్కర్ పేరు తొలగించింది జగన్ రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, సుజనా చౌదరిపై వైకాపా నేతలు మరోసారి అవాకులు చవాకులు పేలితే రోడ్డు మీద ఎలా తిరుగుతారో జనసేన అంటే ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ఊర్మిళా నగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ ఆంధ్ర జోన్ సెంట్రల్ కోఆర్డినేటర్ బాడిత శంకర్ మాట్లాడారు. విదేశీ విద్యా పథకానికి ఉన్న అంబేద్కర్ పేరును తొలగించింది జగన్ రెడ్డి అని అన్నారు. స్వరాజ్ మైదానాన్ని చంద్రబాబు, సుజనా చౌదరికి ఇచ్చారన్న దానికి ఆధారాలుంటే చూపించాలని, అవాకులు జవాకులు మాట్లాడటం కాదన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు కూతవేటు దూరంలో ఉన్న డీజీపీ ఎందుకు స్పందించలేదు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే, డాక్టర్ సుధాకర్ను హింసించి చంపితే ఎందుకు స్పందించలేదన్నారు. లిక్కర్ డాన్ వాసుదేవరెడ్డి ఎక్కడికి పారిపోయారు, గనుల రెడ్డి, పెద్దిరెడ్డి దోచుకున్న ఎర్రచందనం ఎంత అని ప్రశ్నించారు. అంబేద్కర్ గారి విదేశీ విద్య పేరుని తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి కూతంత దూరంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సమాధానం చెప్పాలి, చంద్రబాబు గారు ఎందుకు సమాధానం చెప్పాలి? స్వరాజ్య మైదానాన్ని చంద్రబాబు గారు సుజనా చౌదరి గారికి ఇచ్చారన్న దానికి మీ దగ్గర ఏ విధంగా ఆధారాలు ఉంటే బయట పెట్టాలి తప్ప అవాకులు చెవాకులు పేలకూడదు. మీరు సమాధానం చెప్పవలసిందల్లా కూడా మేము చెప్పిన దానికి సమాధానం చెప్పండి. మీ జగన్ రెడ్డి, మీ తొక్కలకి రెడ్డి అందరూ కూడా తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కూతంత దూరం ఉన్న డీజీపీ గారు ఎందుకు స్పందించలేదు, అప్పుడున్న జగన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేదు? దళితుల్ని సుబ్రహ్మణ్యుని డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు? సుధాకర్ని నానా హింసలు పెట్టి మీరు ఆయన్ని హత్య చేసితే మీరు ఎందుకు స్పందించలేదు? మరి ఇప్పుడు నీచ రాజకీయాలకి అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారు. మరి ఈ గనుల రెడ్డి ఎక్కడికి పారిపోయాడు? లిక్కర్ డాన్ వాసుదేవ రెడ్డి ఎక్కడికి పారిపోయాడు? అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఎన్డీఏ సర్కార్ తీసుకొచ్చిన వాక్ సవరణ చట్టం లోపభూయిష్టంగా ఉందని ప్రముఖ న్యాయవాది అబ్దుల్ నదీం మండిపడ్డారు. కొన్ని వందల సంవత్సరాలుగా దర్గాలు, ఇమాంలకు చెందిన భూములు వాక్ బోర్డ్ పరిధిలో ఉన్నాయని, కానీ వాటిపై కలెక్టర్లకు అధికారులు ఇచ్చేలా చట్టం చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. ఈ చట్టం ల్యాండ్ టైటిలింగ్ చట్టం కన్నా దారుణమైన చట్టమని అభివర్ణించారు. విజయవాడ బాలోత్సవ్ భవన్లో ఏర్పాటు చేసిన వాక్ సవరణ చట్టం 2024 పర్యవసనాలు అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. వాక్ సంపదను దోచుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాక్ చట్టాన్ని సవరించడం దుర్మార్గమని అన్నారు. వాక్ బోర్డ్ స్వయం ప్రతిపత్తికి మత స్వేచ్ఛ విఘాతం కలిగించేలా వాక్ చట్టంలో సవరణలకు కేంద్రం ప్రతిపాదనలు తీసుకొచ్చిందని ఆయన విమర్శించారు. ఈ చట్టం తీసుకొచ్చిన దాంట్లో ఉన్నటువంటి పవర్స్ అన్నీ కూడా వాక్ బోర్డుకి ఉన్నటువంటి పవర్స్ తీసివేసి కేంద్ర ప్రభుత్వం ఒక కలెక్టర్కి అప్పచెప్పడం, లేకపోతే ప్రభుత్వానికి వాళ్ళ ఆధీనంలో తీసుకొని వీటిని అన్యాక్రాంతం చేయడానికి వాళ్ళు ఒక దురుద్దేశంగా తీసుకొచ్చిన చట్టం. ఇప్పుడు ఎలాగైతే వక్ఫ్ ఉందో ఎండోమెంట్ కూడా ఉంది.
ఎండోమెంట్ డిపార్ట్మెంటు, దానికి ఎండోమెంట్ భూములు డిపార్ట్మెంటు, ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఎలా అయితే ఉన్నాయో వాటి పవర్స్ ఉన్నాయి. అయితే కేవలం ఇప్పుడు ఈ వఫ్ అనేటువంటి ఈ ప్రాపర్టీస్ని తీసుకోవాలనే దురుద్దేశంగానే మాత్రమే వీళ్ళు ఈ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. దాంట్లో చాలా సెక్షన్స్ మార్చేశారు, తర్వాత కొత్త దీంట్లో ఇన్సర్ట్ చేశారు. అవన్నీ కూడా వఫ్ యొక్క లాభానికి కాదు, అన్ని దురుద్దేశంగా అవి ఈ చట్టానికి పనికొచ్చేది ఏమీ లేదు. అది కేవలం ఆస్తుల్ని తీసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఇచ్చేస్తున్నారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమోదయోగ్యం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మాదక ద్రవ్యాల వినియోగం వలన జీవితం అంధకారమవుతుందని యువత, విద్యార్థులు ఈ విషయాన్ని గ్రహించాలని విజయవాడ స్టెల్లా కాలేజ్ ప్రతినిధి ఉన్నం స్వప్న తెలిపారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ విజయవాడ మేరీ స్టెల్లా కాలేజీ విద్యార్థులు పటమటలోని ఐనాక్స్ వద్ద ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వలన కలిగే అనర్థాలు తెలుపుతూ విద్యార్థులు స్కిట్ ద్వారా తెలియజేశారు. మత్తు పదార్థాలు జీవితాలను ఏ విధంగా నాశనం చేస్తాయో వివరిస్తూ చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం కళాశాల ప్రతినిధి స్వప్న మాట్లాడుతూ స్టెల్లా కాలేజీ సమాజాన్ని చైతన్యం చేయడంలో ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. అందులో భాగంగా యాంటీ డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నారని చెప్పారు. దీంతో వారి జీవితం అంధకారంగా మారడమే కాక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందన్నారు. మెరుగైన సమాజం నిర్మాణం కావాలంటే యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. చేయాలని చెప్పండి. ఎవరు చేస్తే ట్రైన్ అక్కడ బాగుంటుంది, ఆ జనం చేస్తే మీ ట్రైన్ బాగుంటుంది. మేము మారిస్టెల్లా కాలేజ్ నుంచి వచ్చాము. మా కాలేజీలో ఏంటంటే అన్ని సోషల్ ఈవెంట్స్ మీద, అన్ని సోషల్ ఇష్యూస్ మీద అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. పిల్లలకి చదువు ఒకటే కాకుండా అందులో భాగంగా వికసిత్ భారత్ అనే ప్రోగ్రాం కింద మేము ఈరోజు యాంటీ డ్రగ్ అబ్యూజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టాము. ఎందుకంటే నవ్వే డేస్ డ్రగ్స్ క్యారియర్గా యువత ఎక్కువగా ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం యువతే బాగా దాని బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందుకని మారిస్టెల్లా కాలేజ్ డిగ్రీ స్టూడెంట్స్, ఎన్సీసీ వాళ్ళని కలిపి ఈ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత డ్రగ్స్ బారిన పడకూడదు. మాదక ద్రవ్యాలు అనేవి ఎంత తీవ్రమైనటువంటి రూపంలో ఉన్నాయి, యువతకు ఏ విధంగా అందుతున్నాయి, వాటి దుష్పరిణామాలు ఏంటి, అవన్నీ కూడా తెలియచెప్పడం కోసం ఒక స్కిట్ రూపంలో మేము విద్యార్థులు ట్రైన్ చేసి తీసుకొచ్చాము. ముఖ్యంగా మాదక ద్రవ్యాల జోలికి యువత వెళ్ళకూడదు. భావి భారతదేశ పౌరులు కాబట్టి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి అంటే అందరూ కూడా డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.